అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమీళ శ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను తమిళనాడులో, ముఖ్యంగా నాకు తెలిసి చెన్నైలో చేసుకునే పుట్టు అనే ఒక రెసిపీ అండి చేసి చూపిస్తాను. చాలా డెలిషియస్ ఫుడ్, పుష్టికరమైనది, చాలా మంచిది. బియ్యం పిండితో చేసేది ఈ స్వీట్. నేను మీకు చేసి చూపిస్తాను అండి. ఇది బియ్యం మధ్యాహ్నమే నానబెట్టి వడగట్టి బాగా ఇప్పుడు మిక్సీకి వేసి ఇలా చేసుకున్న పిండి, తడి పిండి. ఇంకా ఎండు పిండిలో చేసుకోవాలనుకుంటే చూడండి, ఇది ఎండు పిండి అలాగే తెచ్చిండేది అంగట్లో. ఇది నీళ్లు చల్లుకొని ఇలా తడుపుకోవాలి. చూడడానికి ఇది కూడా నానబెట్టి మిక్సీ పట్టినట్లే ఉంది, కానీ ఇది ఎండు పిండి, ఇది మొత్తం తడి పిండి. చూడండి ఎలా కలుపుకోవాలంటే ఇలా అంటే పిడిచకు రావాలి, ఇలా విడదీసేస్తే బాగా విడిపోవాలి. ఇది కూడా చూడండి చూడండి ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే కరెక్ట్గా ఉంది అని అర్థం. పొట్టు కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 20 నిమిషాలు ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టాలండి. ఇలా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఇలా మరగనివ్వాలి. మరిగాక ఇంత గ్యాప్ ఉండాలంటే మనం ఆ పిండిని పెట్టడానికి వీలుగా ఉంటుంది. పచ్చి పిండి, ఎండు పిండి రెండు తడి చేసి పెట్టుకున్న పిండి, రెండు పిండిల్ని మిక్స్ చేసి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇప్పుడు నైట్ ఒకసారి 20 నిమిషాలు ఆవిరి పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ పొద్దున్నేకి చెప్తానండి ఏం చేయాలి అనేసి. 20 నిమిషాలు మళ్ళీ ఆఫ్ చేసేయాలి. 20 నిమిషాలు అయిన తర్వాత నిన్ననే పిండి అంతా తడి చేసి కలిపి 20 నిమిషాలు ఆవిరి పెట్టి ఉంచాము నిన్ననే రాత్రి. ఇప్పుడు తీస్తున్నాం చూడండి. ఇలా అవుతుంది. దీన్ని మళ్ళీ దీని అంతా పొడి చేసుకోవాలండి. దీన్ని బాగా కొంచెం కష్టం అనిపిస్తే మిక్సీలో కూడా ఒక్కొక్క రౌండ్ తీసినామంటే బాగా మెత్త పొడిలాగా వచ్చేస్తుంది. తీసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ నీళ్ళతో చిలకరించి మళ్ళీ బాగా అంతా తడిపి ఇంకొక 10 నిమిషాలు ఆవిరి పెట్టేసి నేను మీకు మళ్ళీ చూడండి. ఇంత మొత్తం పిండికి ఒక 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ నీళ్ళలో, మంచి నీళ్ళలోనే ఒక 1.5 స్పూన్ అంత సాల్ట్ వేసి కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా తడి చేసుకోండి. చూడండి ఇలా తడి చేసుకున్న తర్వాత ఉండలుగా ఉంది కాబట్టి నేను ఒకే ఒక సెకండ్ అంతే ఒక రౌండ్ మిక్సీకి వేసాను. చాలు, ఇంతే చాలు, ఇంకా చాలు. చూడండి ఇవన్నీ కదా డైరెక్ట్గా ఇందులోకి, దేంట్లో అయితే నేను ఆవిరి పెడుతున్నానో అందులోకి డైరెక్ట్గా పెట్టుకునేస్తాను. దీన్ని సర్దుకోవాలి ఇలా బాగా. చూడండి ఈ ఇడ్లీ పాత్రలో పెడతానండి ఆవిరి, ఇట్లా సర్దుకుంటాను. దీన్ని ఇలాగే తీసి మనం దించుకున్న తర్వాత అండి తీసుకొని, గడ్డగా ఉంటుందనేసి ఏం భయపడాల్సిన పని లేదు. ఇలా అంటే చూడండి పొడిగా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి మీరే చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా తీసుకుంటేనే నేను వేడి పట్టుకోలేను ఎక్కువగా, అందువల్ల నేను గరిటతో తిప్పుతానండి. మా అక్క అట్లాంటి వాళ్ళైతే చేత్తోనే దీన్ని నలిపేస్తాను. ఇలా నేను నేను ఎక్కువగా తడుచుకోలేను వేడిని. చూడండి ఈ టెంకాయను ఇందులో వేసి కలిపి ఏలకల పొడి చల్లేసి పాకం వేసి కలుపుకునేసేయడమే అండి. కానీ మా అక్క టెంకాయని పాకంలోనే వేసి తీసి వేద్దాము బాగుంటుంది అని చెప్పినారు. ఈరోజు అలా చేసి చూపిస్తానండి. ఇది ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి. టైం టు టైం కరెక్ట్గా మనం చేసుకునేసినామంటే చాలా పుష్టికరమైన ఆహారము, చాలా మంచిది కదండి. కనీసం నెలకు ఒక్కసారైనా చేసుకొని తింటే
నడుము బలం ఇస్తుందంటారు. బియ్య పిండితో చేసింది. ఇంకా ఇందులో యాలకుల పొడి, బెల్లం కలుస్తుంది, ఐరన్ ఉంటుంది, చాలా మంచిదండి. నెయ్యి వేస్తాము, టెంకాయ వేస్తాము. ఎలా ఉందంటే చూసుకుంటే స్పాంజ్ లాగా ఉంది. తీస్తే వేడి, నేను వేడి పట్టలేదు. దీంట్లో వేసుకోవాలండి. కానీ మా అక్క ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నారనేసి పాకులోనే టెంకాయ వేసి కలుపుతాము అని చెప్తా ఉన్నారు. అది ఇంకా చాలా బాగుంటుందంట టేస్ట్. మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి. నేను అది చూపిస్తాను, ఇది చూపిస్తాను. టెంకాయ కూడా వేయాలండి, పచ్చి టెంకాయ. ఇలా తీసుకొని కత్తిపీట ఉంటుంది కదండి, కత్తిపీటలో తురమాలి. ఇది వస్తుంది చూడండి, దాంట్లో తురిమిన మిక్సీలో వేసుకున్న దీని లోపల ఉండే నలుపంతా వచ్చేసి బాగుండదు. మళ్ళీ అలా ఉంటే గట్టిగా కొంచెం లావుగా పడుతుంది కదా, అది తినడానికి కూడా ఆ పిండి మెత్తగా ఉంటుంది, టెంకాయ లావుగా నమ్మలేక కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంత రుచిగా అనిపించదండి. మాకు ఇలాగే అలవాటు అయిపోయింది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. దీనికి 2 టెంకాయలు తీసుకుంటాను, చూస్తాను ఎంత పడుతుందో. నేను కొంచెం ఎక్కువే చేస్తూ ఉంటానండి, అందువల్ల 2 తీసుకుంటాను. మళ్ళీ దీనికి ఇంకా బెల్లం కావాలి, యాలకులు, నెయ్యి, అంతేనండి కావాల్సిన వస్తువులు. చేసుకోవడమే కొంచెం. టెంకాయ తురుముకొని అయింది. బెల్లము 1.5 కేజీ, 2 కేజీలు బియ్యం అంత తీసుకున్నామంటే పిండి 1.5 కేజీ అంత బెల్లం చాలండి. ఆ బెల్లం అంతా కూడా నేను ఆ ముద్దల్ని కొట్టి చూడండి ఇందులో వేసాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసేసి ఇప్పుడు పాకు ఎత్తుకుంటామండి. పాకు మరీ ఎక్కువగాను రాకూడదు, అలానే తక్కువగాను రాకూడదు. అలా చూసుకొని నేను చూపిస్తానండి మీకు. అలా తీసుకొని ఆవిరి పెట్టిన ఆ బియ్య పిండిలోకి తీసుకొని కలుపుకోవాలి. చూడండి పాకు తీసుకున్నాను, ఇంకా రావాలి. ఇంకొక 2 మినిట్స్ చాలండి, 2 నిమిషాలు చూపిస్తాను. బెల్లం కరిగిద్ది, ఇంత చాలండి, ఇంకా పాకు రావాల్సిన పని లేదు, ఇంత చాలు. దీన్ని తీసుకొని చూడండి, కొబ్బరి వేయకుండా చేయాలంటే చూడండి పాకు ఇలా ఫుల్ చల్లుకుంటాము. కొద్దిగా కలిపి చూపిస్తాను అన్ని కోసము. వేసుకొని కొబ్బరి కొద్దిగా వేసుకొని నెయ్యి, యాలకుల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇంకా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అక్క కొత్తగా చెప్పినారు కాబట్టి కొబ్బరి అంతా ఇందులోకి పాకంలోకి వేసేస్తా ఉన్నాను. యాలకుల పొడి, నెయ్యి, చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి పుట్టు కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది, ఇట్లా ఉండాలి. ఆ పుట్టు మొత్తం తినేకు బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. నా అత్తమ్మ చేసినది సూపర్గా ఉంటుంది, టేస్ట్ వైజ్ చాలా బాగుంది.
తినేసి ఒకసారి ట్రై చేయండి. ఇది విన్నారు కదండి, మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి తిని ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పుట్టుకి కాంబినేషన్ ఉద్దిన వడ అండి. మీరు మినుములు అంటారు, మేము ఉద్దులు అంటామండి, ఉద్దిపప్పు వడ అంటాము. దీనికి ఉద్దిపప్పు వడ చాలా బాగుంటుంది. చెన్నై వాళ్ళు అయితే అరటిపండుతో తింటారు, మాకు మరి అన్ని తీయగా మేము వడే చేసుకుంటాం ఎప్పుడు.